D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అలాగే ఈరోజు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి తెలుగుదేశం నాయకులు ఎడపల్లి మంజు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు 100 రోజుల పాలన ఎలా సాగింది, మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి, మరి అనేక విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ముందుగా ఈరోజు చాలా రోజుల తర్వాత ఎడపల్లి మంజు గారితో ముఖాముఖి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకున్నాము. మరి యువకులు, ఉత్సాహవంతులు, మరి సోషల్ మీడియాలో ఈరోజు యాక్టివ్గా పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్త అని చెప్పుకోవచ్చు. మరి ఎక్కువ వరకు ఈరోజు తను ముఖ చిత్రం ద్వారా ప్రజలను, అదేవిధంగా కార్యకర్తలను అప్డేట్ చేస్తూ మరి ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన ఛానల్లో నిన్న ముఖాముఖి కార్యక్రమం చేద్దామంటే రావడం జరిగింది. మరి ఈరోజు 100 రోజుల పాలనలో ఏ విధంగా ఉంది, మరి కూటమి ప్రభుత్వం అనే విషయాలు తెలుసుకున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడానికి మరి మీ సోషల్ మీడియా ముఖ చిత్రం ద్వారా మరి 2024లో చాలా వరకు కృషి చేయడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చింది, ఏర్పడింది కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది మీకు అసలు? నాకు ముందుగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత వైసీపీ పాలన ఎంత దారుణంగా ఉందో ప్రజలందరూ చూశారు. అటువంటి దరిద్రమైన పాలనను మళ్ళీ ప్రభుత్వం తీసుకురాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కటి ప్రచారంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగా కూటమికి సంబంధించి హామీలు ఇవ్వడం జరిగింది సార్. ఆ హామీలు మొదటిది వచ్చేసి, నేను సీఎం అవ్వగానే తొలి సంతకాలు 5 చేస్తానని చెప్పడం జరిగింది. ఆ 5 కూడా తొలి సంతకాల మీద, ఫైల్ మీద సంతకాలు పెట్టి నిరూపించుకున్నటువంటి వ్యక్తి మన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ 5 సంతకాలు ఏమంటే, ఫస్ట్ వచ్చేసి మెగా డిఎస్సి పైన రద్దు సార్. మెగా డిఎస్సి పై తొలి సంతకం చేయడం జరిగింది సార్, ఉద్యోగస్తుల కోసం, అలాగే నిరుద్యోగుల కోసం చేయడం జరిగింది. మరి రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు. దాని మీద చాలా వరకు గత ప్రభుత్వంలో అది ల్యాండ్ టైటిల్తోనే పెద్ద సమస్య అయిపోయినట్ల జరిగింది. అది ప్రజలకు అర్థం కాకపోయింది. మరి చాలా వరకు అది కూడా రద్దు చేయడం చాలా సంతోషం. అదైతే ముఖ్యంగా చెప్పుకోవాలి సార్. మనము ల్యాండ్ టైటిలింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తేవడం జరిగింది. అది ల్యాండ్ టైటిలింగ్ ఎంత దారుణం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేస్తూ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేపర్స్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో ఇవ్వాలి. మరి ల్యాండ్ టైటిలింగ్ పైన ఎక్కడైనా పొలంలో సర్వే చేస్తే సర్వే రాళ్ల పైన కూడా ఆయన బొమ్మ వేస్తున్నారు సార్. ఆఖరికి 700 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి. మరి అలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రజలందరూ ఒకే నిర్ణయం తీసుకున్నారు. ఒక నిర్ణయం తీసుకొని ఈ సైకో జగన్ని పంపించేస్తేనే ప్రతి ఒక్కటి మనకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ సైకో జగన్ ఉంటే ఇంకా ఏమేమి యాక్ట్ చేస్తారో తెలియదు, తెచ్చి మన ఆస్తులన్నీ దోచేస్తారు అనే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించి అదే సైకో జగన్ 11 ఎమ్మెల్యేలు ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది. అంతటి బాధను దిగమింగుకొని ఉన్నారు సార్ ప్రజలు. అంత బాధ కలిసికట్టుగానే కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు సార్ కూటమి ప్రభుత్వంలో భాగంగా. మరి మూడోది వచ్చేసి ఈ అన్న క్యాంటీన్లు సార్. పేద ప్రజలు 5 రూపాయలకి 3 పూట్లకు 15 రూపాయలు చొప్పున సార్. ఒక పూటకు 5 రూపాయలు చొప్పున, 3 పూట్లకు 15 రూపాయలు చొప్పున 3 పూట్లకు మంచి భోజనం తింటారు. అటువంటి భోజనము కడుపు కొట్టినటువంటి సైకో జగన్ సార్ గత ప్రభుత్వము. మరి అటువంటి అన్నా క్యాంటీన్లు మరి నేను పునరుద్ధరిస్తాను అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మరి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. అవును, 175 అన్న క్యాంటీన్లను
ఒకేసారి తెరవడం జరిగింది. తెరిచి ఇప్పుడు పేద ప్రజలు 3,15 రూపాయలతో భోజనం చేసి కడుపు నింపుకుంటున్నారు సార్. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము, నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే న్యాయం జరుగుతుంది సార్ ప్రజలకి. అటువంటి తరుణంలో ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకొని ఓటు వేశారు. అధికారం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు చెప్పిన విధంగానే కొనసాగిస్తారని ప్రజలు భావించారు, మేము భావిస్తున్నాం సార్. మరి ఈరోజు వరదలు వచ్చినాయి, మరి టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? అదైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్ నేను. ఎందుకంటే ఈ సైకో జగన్కి ఏమీ పరిపాట లేదు. 11 ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రజల పైన పగబట్టాడు సార్. పగబట్టి ఇది మంచి ప్రభుత్వం అని ఎక్కడైతే పేరు వస్తుందో అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇటువంటివన్నీ తీసుకుని వచ్చి రుద్ది ఇది చెడ్డ ప్రభుత్వాన్ని అనే ప్రజలకు చూపించే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన చేశారు తప్ప ప్రజలు బాగుపడిపోతే ఆయనకు నచ్చదు సార్. ఎందుకంటే నాకు 11 సీట్లు ఇచ్చారు. అటువంటి ప్రజలకి ఈ గవర్నమెంట్ మరీ ఇంకా ముందుకు వెళ్తే వీళ్ళు 2029లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకు మంచి చేయకపోతే డొనేషన్ల పరంగా డబ్బు ప్రతి ఒక్కరూ సహాయపడుతున్నారు సార్. అవును, ఈరోజు ఏ విధంగా సహాయపడ్డారు సార్? కోట్ల రూపాయలు. ఇది మంచి ప్రభుత్వం కాకపోతే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, కూటమి ప్రభుత్వం మంచిది కాకపోతే ప్రతి సినీ ఇండస్ట్రీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు సార్, దేశ విదేశాల వాళ్ళు కూడా డబ్బు తెచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి చెక్కులు ఇస్తున్నారంటే ఈరోజు వాళ్ళకి ఎంత బాధ ఉండాలి సార్. ఆ బాధ ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు పరిపాలన చేశారు కదా జగన్మోహన్ రెడ్డి, ఆయనకు లేదా బాధ్యత ప్రజలపైన? ఏ మాత్రం బాధ్యత లేదు సార్. ₹1 ప్రకటించారు కదా సార్, మరి ఆ ₹1 చెక్ అన్నా ఇచ్చినట్లు మాకు ఎక్కడ కానీ సోషల్ మీడియాలో కనపడలేదు. ఆ 11 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 11 మంది ఎమ్మెల్యేల కన్నా కనపడిందా సీఎం గారు చెక్ ఇచ్చినట్లు? మరి దాన్ని ఎందుకు ఖండించారు సార్ ఆ 11 మంది ఎమ్మెల్యేలు? అంటే సైకో జగన్కి వంతన పాడమంటే చంగని టీవీల ముందర వచ్చి కూర్చొని ఏదంటే అది కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన రాళ్లు వేయడం తప్ప ఏది జరగదు సార్. ఆ 11 మంది కూడా గెలిపించడం ప్రజలు ఇచ్చిన ఒక గిఫ్ట్ అనుకోవాలి. అక్కడ లోకల్గా వాళ్ళకు ఉండే గ్రిప్ అంతే సార్. వాళ్ళకి లోకల్గా ఏదో పొలిటికల్గా ప్రజలు ఏదో ఆదరణ ఉంది కాబట్టి ఆ 11 మంది కూడా గెలిచారు. కానీ లేకపోతే ఆ 11 మంది కూడా రారు సార్ వాళ్ళకు. అది సార్, ఈ ప్రభుత్వం పైన ఏదైనా కానీ రాయి వేయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు కదా తప్ప 11 మంది ఎమ్మెల్యేలు ప్రజల కోసం ఏదైనా కానీ ఇంప్లిమెంట్ చేద్దాము, ప్రజల కోసం తరపున మాట్లాడదాము, ప్రజలకు మంచి చేద్దాం అనే ఉద్దేశం ఎవరికి లేదా 11 మందిలో. మొన్నటికి మొన్న చూడండి సార్, మన డిప్యూటీ సీఎం గారు కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా టోటల్ రాష్ట్రమంతా ఒకే రోజు గ్రామ సభలు జరగాలి, ప్రజలకు న్యాయం జరగాలి, పంచాయతీలు బాగుపడాలి అనే ఉద్దేశంతో ఒకే రోజు 13,326 పంచాయతీలకు 4,500 కోట్ల డబ్బు కేటాయించి అభివృద్ధి చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వంకి చెందుతుంది సార్. మరి ఇటువంటి సమయంలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఒక పక్క మన రాప్తాడు నియోజకవర్గం సార్, సునీతమ్మ అక్క గారు, శ్రీరామ్ గారు ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారు కావచ్చు, ఇక్కడ రాప్తాడు నియోజకవర్గం సునీతమ్మ కావచ్చు, ఎంత విలేజ్లు తిరుగుతున్నారు సార్. తిరిగి ప్రతి ఒక్క సమస్య, కార్యకర్తలు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రతి ఒక్కరు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు సార్, ఇమ్మీడియట్లీ మండలాల్లోకి వెళ్తున్నారు, నియోజకవర్గాల్లోకి స్పందిస్తున్నారు. వెంటనే స్పందించి ఏం సమస్యలు ఉన్నాయి మీవి అని అడుగుతూ ప్రజల్ని మళ్ళీ నాయకుల్ని పిలిపించుకొని మరి ఈరోజు 100 రోజులు అది పైగా అయిపోయింది. అవును సార్. మరి ఇప్పటి వరకు మరి జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అని చెప్పేసి ఆ వీడియో చాలా వరకు వైరల్ అయింది. మీరు కూడా చూసింటారు. చూసాను సార్. మరి అంటే తల్లికి వందనం అనేది ఇంతవరకు ఎందుకు స్పందించలేదు మరి ప్రభుత్వం అని అంటున్నారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు సార్, సూపర్ 6 అనేది ఒకటి పెట్టారు సార్. ఆ సూపర్ 6 కూడా విడతల వారిగా ఖచ్చితంగా అన్ని అమలు అవుతాయి సార్. ప్రతి ఒక్కటి అమలు చేస్తారు.
ఎందుకంటే కాస్త అటు ఇటు కావచ్చు కానీ, ఒకరోజు అటు ఇటు కావచ్చు కానీ ఖచ్చితంగా అమలు చేస్తారు. అలాగే మరి పెన్షన్ కూడా సార్ గత ప్రభుత్వంలో 250, 150 పెంచుకుంటూ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా 3,000 రూపాయలు ఉండేది డైరెక్ట్ 4,000 రూపాయలు చేయడమే కాకుండా మరి పూర్తి స్థాయిలో మంచం మీద ఉన్న వారికి 10,000 రూపాయల నుంచి 15,000 ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి మంచి పనులు కూడా వాళ్ళు కూడా మెచ్చుకోవాలి కదా సార్ ప్రభుత్వం పైన. ఇవన్నీ మెచ్చుకోరు, ఏదో బురద చల్లాలనుకుంటారు. అవన్నీ కాదు. గవర్నమెంట్ సూపర్ 6 ప్రకటించింది. సూపర్ 6 ఖచ్చితంగా అన్నీ అమలు అవుతాయి, విడతల వారీగా చేస్తారు అని మేము భావిస్తున్నాం. మా నియోజకవర్గంలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారు ప్రతి పంచాయతీ తిరిగి ఈ 100 రోజుల పాలన గురించి ప్రజల్లోకి తీసుకుపోండి అని చెప్పి సీఎం గారు చెప్పిన విధంగా ప్రతి గ్రామంలో తిరుగుతూ 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రతి ఇంటింటికి తిరిగి సునీతమ్మక్క గారు తిరగడము, కార్యకర్తలు నాయకులు కూడా తిరిగి చెప్పడం జరిగింది. మరి అలాగే కొన్ని చోట్ల సీసీ రోడ్లకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా కొరుకుంట కావచ్చు, రాచానపల్లి కావచ్చు, అక్కంపల్లి కావచ్చు, రాప్తాడ్ నియోజకవర్గం అంతా అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లకు భూమి పూజలు చేసి ప్రతి పంచాయతీలోనూ 25 లక్షలు కేటాయించడం జరిగింది ఎమ్మెల్యే గారు. అక్క గారు కూడా ప్రతి చోట తిరిగి పలానా సమస్యని తెలుసుకొని మరీ చేయడం జరుగుతుంది సార్. మరి ఈరోజు మీ సోషల్ మీడియా ఏ విధంగా? సోషల్ మీడియా అంటే ఏముంది సార్, వాట్సాప్లో ఏదైనా సమస్య అని పెట్టగానే మొత్తం అంతా అప్డేట్లో ఉన్నారు సార్. మా ఎమ్మెల్యే గారు కూడా అప్డేట్లో ఉండి ప్రతి ఒక్కరు ఏ సమస్య పెడుతున్నారో ఆ సమస్య విధంగా చూస్తూ వాట్సాప్లో ఈ సమస్య అని వచ్చింది పలానా పంచాయతీ నుంచి, ఆ సమస్య ఏదో చూడండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అప్పటికప్పుడే ఇచ్చి వెంటనే ఆ సమస్యను నా దృష్టికి తీసుకురండి, ఏదైనా పెద్దదైతే నేను అక్కడికి వచ్చే విధంగా కూడా నేను చూస్తాను అని కూడా చెప్పడం జరుగుతుంది సార్. భరోసా ఇవ్వడం జరుగుతుంది ప్రజలకి. చాలా సంతోషం మీతో ఈరోజు ఈ చిన్న పార్టీ ప్రోగ్రాం చేసినందుకు, ముఖాముఖి ప్రోగ్రాం. మరి ఈరోజు అనేక విషయాలు చర్చించుకోవడం జరిగింది. మరి 100 రోజుల పాలన గురించి, మరి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ఈరోజు ఎడపల్లి మంజు గారితో మాట్లాడడం జరిగింది. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది D3 న్యూస్. చూస్తూనే ఉండండి మరి అనంతపురం.